అమ్మఒడి ఇప్పుడు ఫస్ట్ అందరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇంట్లో అందరికి ఇవ్వట్లేదు కదా సార్, ఒక్కరికే ఇస్తున్నారు. మరి మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కరికే ఇస్తున్నారు. ఒక బిడ్డను చదివితే మరి మిగిలిన వాళ్ళని పనికి తీసుకెళ్లాలా? కాదు కదా. అందరికి ఇస్తున్నప్పుడు అందరికి ఇవ్వాలి. అందరికి ఇస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో ఒకరు జాబ్ చేస్తే ఇంట్లో స్థిరపడిపోయింది కదా, అలాగే అందరూ చదువుకుంటే బాగుంటుంది భవిష్యత్తు. ఫ్యూచర్ అనేది చదువు మీద ఆధారపడి ఉంది. చదువుకుంటేనే కదా. మరి మేము నిరుపేదలం, చదివించే స్తోమత లేదు. మరి అట్లాంటప్పుడు మా పరిస్థితి ఏంటండి? మద్య నిషేధం అన్నారు, చేస్తా అన్నారు, చేయలేదు. ఇంకా పిచ్చి మంది తీసుకొచ్చి పెట్టారు. ఎక్కువ మంది, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దానికంటే క్వాలిటీ దాగి ఇంకా 4 సంవత్సరాలు బ్రతికండి నయమే కదా, పిచ్చి మంది దాగి చనిపోయే కంటే. మరి మాకైతే ఏం మేలు జరగలేదు సార్. ఇగో ఈ రోడ్డు మాత్రం జీవి ఆంజనేయులు గారు పోసారు. సైడ్ కాలువ కట్టిస్తున్నారు, కట్టలేదు. ఏం మేలు జరగలేదు బ్రహ్మనాయుడు ద్వారా. అనుకుంటా ఉంటారు కదా సార్, ఎవరు అభివృద్ధి చేస్తారనేది, ఎవరు ఎట్లా చేస్తారో తెలిసిద్ది కదా. మరి ఇప్పుడు మా రైతులు ఉన్నారు, వాళ్ళ ఈ పొలం మిరప చెట్లు వేసుకున్నారు. వాళ్ళ మీద గట్టిగా మిరప చెట్లు బీగిచ్చారు. బీగిచ్చి వాళ్ళే బీకేసుకున్నారని ఇక్కడ చీరలు పంపిణీ చేయాలని వచ్చారు. ఆ రోజు చెప్పారు అంతమందిలో. ఎవరు బీకేసుకుంటారు సార్? ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, నేనే చంపుకుంటానా? నేను పొలం వేసుకుంటాను, నా చెట్లు నేనే బీకేసుకోగలుగుతానా? అట్లాంటి మాటలు అనొచ్చా? ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు కొడుకి, ఆయన కందికట్టు ఎకరం తగలు పెట్టేశారు. ఏదైనా ఉంటే మామూలు వ్యక్తిగతంగా చూసుకోవాలి, పొలాల మీద చూపిస్తే ఎలా సార్? కన్ఫామ్ గా సార్, దాంట్లో డౌట్ అవసరం లేదు. కంపల్సరీ బాబు గారు గెలుస్తారు, జీవి ఆంజనేయులు గారు గెలుస్తారు పక్కా, అందులో గ్యారంటీ. సైకిల్ గుర్తుకోవటం చెప్తాం, ఆంజనేయులు గారు. అభివృద్ధి జరగాలి కదా సార్. ఇప్పుడు 5 సంవత్సరాల కోట్లు ఎందుకు పెడుతున్నారు? అంతకంతకు అభివృద్ధి జరగాలి. మరి అభివృద్ధి జరగాలంటే సరైన నాయకులు ఎన్నుకున్నప్పుడే కదా. మరి ఆంజనేయులు గారు అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి అంటే ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు అంటే అభివృద్ధి. ఇంకా అందులో డౌట్ ఎందుకు సార్? ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా 50,000 మెజార్టీతో ఆంజనేయులు గారు గెలుస్తారు, మినిస్టర్ అవుతారు, ఇంకా అభివృద్ధికి తీసుకెళ్తారు.